ప్రభునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మనం ఆలోచించే ఒక ప్రత్యేకమైన పాఠం చోరీకి గురి అవుతున్న దేవుడు. చోరీకి గురి అవుతున్న దేవుడు. చోరీ అనగానే దొంగతనము, ఒకరి సొత్తు ఒకరిని అపహరించడాన్ని దొంగతనముగా ఈ సమాజం, ఈ చట్టం వర్ణిస్తుంటుంది. అంటే ఒకరికి చెందవలసిన దానిని మరొకరు వారికి తెలియకుండా బలాత్కారంగా వారి దగ్గర నుంచి దాన్ని అపహరిస్తే దానిని చోరీగా చెబుతారు, దొంగతనముగా వర్ణిస్తారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే దేవుణ్ణే దొంగతనం చేసేవారు, అంటే దేవుని దగ్గర సొత్తునే అపహరించేవారు. మరి దేవుడు తన సొత్తును తాను కాపాడుకోలేడా? కొన్ని సందర్భాల్లో వార్తలు మనం వింటూ ఉంటాం, పలానా స్వామివారి నగలు లూటీకి గురయ్యాయి అని, పలానా దేవుని యొక్క నగలు దొంగలు అపహరించుకుపోయారు అని. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి సంబంధించిన వస్తువులను వారు ఎత్తుకుపోయారు అని. మరి దేవుడు చోరీకి గురైనట్టే కదా. అంటే తన సొత్తును తాను కాపాడుకోలేకపోయాడు అని, తనదైన వాటిని తాను రక్షించుకోలేకపోయాడు అని. మనం మెలుకొని ఉంటే దొంగవాడు మన దగ్గరకు వస్తాడా? రాడు. ఒకవేళ అలా వచ్చినా మనం చోరీ జరగనివ్వం. అవును, ఏదో విధంగా వాడిని అడ్డుకుంటాం. అయితే ఇక్కడ దేవుని దగ్గర ఉన్న సొత్తుని లేదా దేవునికి సంబంధించిన దానిని మనుషులు చోరీ చేయటం, మనుషులు ఎత్తుకుపోవటం, అంటే దేవుడు తన సొత్తును కాపాడుకోలేకపోతున్నాడా? దేవునిదైన దానిని మనుష్యులు దొంగిలించటం అంటారు దాన్ని. ఏమండి, మనిషి దగ్గర దొంగిలిస్తే పర్వాలేదేమో, అది నేరమే. కానీ దేవుని దగ్గరే దొంగిలిస్తే, కొంతమంది అంటారు, ఒరే దేవుని సొమ్మును ఎత్తుకుపోకురా, కళ్ళు పోతాయి అని. బ్రతుకు పోతుంది. ఎందుకంటే సృష్టికర్తనే దోస్తావా? నీకు సమస్తాన్ని ఇచ్చిన ఆయన దగ్గరే నువ్వు చోరీ చేస్తావా? అంటే తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు చూసారా? పోనీలే కదా అని మన ఇంటిలో ఎవరికైనా ఒక పరాయి వాడికి ఆశ్రయం ఇస్తే ఒకానొక రోజు మనల్ని నమ్మించి మన ఇంటిలో ఉన్న వాటన్నిటినీ మూటకట్టుకుపోయాడు అనుకోండి, అప్పుడు మనం ప్రయోగించే మాట ఏమని? తెన్నింటి వాసాలు లెక్క పెట్టాడండి, నమ్మకంగా ఉన్నాడండి, మా ధనమంతా దోచుకెళ్ళిపోయాడు, బీరోలో ఉన్న బంగారం, నగలు, నోట్లు పట్టుకుపోయాడు. ఈరోజు దొంగతనం అనేది సమాజంలో బహు కామన్. ఏమండి, దొంగిలడం నిజానికి చట్టరీత్యా ఒక్కసారి దొంగతనం జరిగితే అండి వాడు లైఫ్ లాంగ్ వాడు దొంగగానే గుర్తించబడతారండి. నువ్వు ఒక్కసారి దొంగతనం చెయ్యి, నువ్వు 100 సార్లు దొంగతనం చెయ్యి, వాడు దొంగలే. ఎందుకంటే వాడు బుద్ధి దొంగ బుద్ధి. గుంటూరు జిల్లాలో స్టూవర్ట్పురం ఉంది, అది దొంగలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. అయితే ఇప్పుడున్న దొంగలను కాదు నా ఉద్దేశం. ఒకనాడు స్టూవర్ట్పురం అనే ఆ ప్రాంతం అంతా కూడా దొంగల యొక్క నివాస స్థలం. అంటే ఎక్కడ దొంగతనం జరిగినా ముందు స్టూవర్ట్పురం వచ్చేసేవారు పోలీసులు, ఒరే ఎవడ తీసారో చెప్పేయండి రా అని. అంటే నివాస స్థలం, వాళ్ళ యొక్క స్థావరం అంటారు దాన్ని. అలా వాళ్ళకి ఆ పేరు వచ్చింది, దొంగతనాలకు వాళ్ళ పేరు. ఏమంటే మనుషుల దగ్గర దొంగతనం చేయటమే నీచమైన పని. ఎవడైనా
నడి రోడ్డు మీద చైన్ లాక్కుని పోయాడు అనుకోండి, వాళ్ళు చాలా కఠినంగా శిక్షిస్తారండి. చైన్ స్నాచర్స్కి చాలా కఠినమైన శిక్షలు ఈ మధ్యన అమలు చేస్తున్నారు. ఎందుకంటే చాలా దారుణంగా పట్టపగలే నడి రోడ్డు మీదే చైన్ స్నాచింగ్, పిట్ పాకెటింగ్, దొంగతనం చేయటం, జేబులు కొట్టడం, ఏమండి మెడలో ఉన్న గొలుసులు ఎత్తుకుపోవటం, అలాగే ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్, మగవాళ్ళ పర్సులు కొట్టేసుకు వెళ్ళిపోవటం, వాలెట్లు. నిజంగా దొంగ అనగానే మీరు ఎలా చూస్తారు? వాని పట్ల మీకున్న చూపండి, మీరు చెప్పండి. ఎందుకంటే ముందు దొంగ కోసం మీకు చెప్పాలి. చూడగానే అబ్బాయి దొంగ అంటే వాడి మీద ఉన్న మంచి అభిప్రాయం మొత్తం పోతుంది దొంగ అనగానే. వాడు తీసాడో లేదో తెలియదు కానీ ఒక 5-6 వెళ్ళి దొంగ దొంగ అని పట్టుకొని కొడుతున్నారు అనుకోండి, మిగతా గుంపు అంతా వచ్చి వాడిని గుమ్మేస్తారు. ఎందుకు? వాడు చేశాడో లేదో తెలియదు, వాడు చేసిన పని అంత దారుణమైనది, దొంగిలించటం. కనుక వాడికి దేహశుద్ధి చేస్తారు, అంటే వాడిని చిత్త కొడతారు, పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు, వీడు దొంగ అండి అని. ఒకసారి నీ మీద దొంగగా క్రిమినల్ రికార్డ్ ఓపెన్ అయిందా, ఆ ఊర్లో ఆ జిల్లాలో ఎక్కడ దొంగతనం జరిగినా నిన్ను కూడా దొంగల గ్రూపులో చేరుస్తారు. నిజమండి. ఆ తర్వాత నువ్వు ఎంత మంచిగా బ్రతికినా, నువ్వు దొంగతనం చేయకుండా ముక్కు మూసుకొని ఉన్నా, నీ మీద దొంగ అనే ఆ ఇంప్రెషన్, ఆ బిరుదు ఉండిపోద్ది. పోలీసులు నిన్ను నమ్మరు. నిజంగా చెప్పరా, ఎందుకంటే నీకు చేతి వాటం, కొట్టేయడంలో నీకు చేతి వాటం. అందులో ఒక్కొక్క దొంగ ఒక్కొక్క స్టైల్లో దొంగతనం చేస్తుంటాడండి. ఒకడేమో ముందు డోర్ ఇప్పుకొని గదిలోకి వెళ్తాడు, ఒకడేమో వెనక డోర్ ఇప్పుకొని లోపలికి వస్తాడు. అంటే దొంగతనం జరిగిన విధానాన్ని బట్టి పోలీసులు కూడా ఇది ఏ చేతి వాట ఉన్న దొంగ. ఒకప్పుడు దొంగలు అనగానే కళ్ళకు నల్లగుడ్డ కట్టుకొని, ఒంటి నిండా నూనె రాసుకొని, ఎందుకంటే పట్టుకుంటే జారిపోవడానికి, రాత్రిపూట నల్లటి బట్టలు గోచి ధరించుకొని వాళ్ళు దొంగతనానికి వచ్చేవారండి. అలాగే దొంగతనాలు చేసేవారు. నిజంగా వాళ్ళు చూడగానే జుగుప్సాకరంగా ఉంటుంది. అరే ఎందుకురా దొంగతనం చేస్తున్నావు, నీకు దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, నువ్వు కష్టపడి పని చేయలేవా అంటే వీడు ఎలాంటి వాడు అనమాట. ఒళ్ళు వంచి కష్టపడటం వీడికి ఇష్టం లేదు. ఎదుట వాళ్ళు పరుల సొమ్మును కాజేయటం, అర్ధాంతరంగా వాళ్ళ ధనాన్ని తీసుకోవటం, వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకోవటం ఎంత పాప కార్యక్రమం. మనుషులకి ఎంత హేయమైనదైతే దేవుని దగ్గరకు వస్తారా? ఇప్పుడు దేవుడు మనుష్యులతో ఏం చెప్పాడో తెలుసా? ఇశ్రాయేలీయులకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవునా? ఇశ్రాయేలీయులకి ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞల్లో ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఉందండి. ఏమండి? ఉన్న 10 ఆజ్ఞల్లో నిర్గమాకాండం చూస్తారా? బైబిల్ నిర్గమాకాండం 20వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 15వ వచనం ఏమంటానండి? దొంగిలకూడదు. దేవుడు చెప్తున్నాడు, అరే దొంగతనం చేయకండి, ఎదుటివాడి కష్టార్జితాన్ని అపహరించకండి, తప్పు. అంటే దేవుడికి దొంగతనం నచ్చదా? నచ్చదు. చాలామంది ఇంట్లో కూడా దొంగలు ఉంటారండి. ఇంట్లో దొంగను ఈశ్వరుడు పట్టలేడు అంటారు చూసారు సామెత. ఇంటి దొంగలు ఎవరు? నాన్న జోబులు పిల్లలే కొట్టేస్తుంటారు. అంతవరకు ఎందుకండి, భర్త జోబులో ఉన్న డబ్బులు భార్యలు కొట్టేస్తుంటారు తెలియకుండా. అరే తీసాను, నాన్నకు చెప్పొద్దా, 500 తీసేశాను. ఇలా దొంగతనం చేసే భార్యలు ఉంటారు. ఒకళ్ళు అడిగారు అనుకోండి, నా భర్త సొమ్ము నేను తీసుకున్నాను. నీ భర్త సొమ్ము నువ్వు తీసుకోవటం అంటే అడిగి తీసుకోవడం రైటు. నువ్వు అతనికి తెలియకుండా ₹1 కొట్టేసినా నువ్వు దొంగవే. అవునా కాదా? అలాగే ఆడవాళ్ళు పప్పు డబ్బాల్లోని పోపు డబ్బాల్లోని దాచుకున్న డబ్బుల్ని తాగుబోతులైన భర్తలు ఎత్తుకెళ్ళిపోతుంటారండి. వాళ్ళెవరు? వాళ్ళ భార్యల దగ్గర దోపిడీ చేసే దొంగలు వాళ్ళు. అంటే మందుకు డబ్బులు లేదనుకోండి, ప్యాకెట్కి డబ్బులు లేవనుకోండి, ఇంట్లో ఏ వస్తువు ఉన్నా చెప్పా చేయకుండా ఎత్తుకెళ్ళిపోతారు, అమ్మేసుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి. ఇలాంటి దొంగలు ఉంటారు. అంటే ఆడోళ్ళలోని దొంగలు ఉన్నారు, మగాళ్ళలోని దొంగలు ఉన్నారు, చిన్నపిల్లల్లో కూడా దొంగలు ఉన్నారు. అసలు ఎప్పుడూ దొంగతనం అనేది మనకు వద్దు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞగా చెప్పాడు. ఎన్నో ఆజ్ఞగా చెప్పాడు అక్కడ. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో దొంగిలకూడదు అనేది ఎన్నో ఆజ్ఞ అక్కడ? 15వ వచనంలో ఉంది. అది ఎన్నో ఆజ్ఞ? 4వ ఆజ్ఞ. అంతేనా? 4వ కాదా? దొంగిలకూడదని 4వదా 3వదా? కరెక్ట్గా చూడండి. 4వది చెల్లి చెప్తుంది. వెరీ గుడ్. 4వ ఆజ్ఞే దొంగిలకూడదు. ఎందుకంటే ముందు నీ తండ్రి అయిన యెహోవాను ప్రేమించవాలని హృదయపూర్వకంగా,
నేను తప్ప వేరొక దేవుడు లేడని. ఆ తర్వాత ఏమో నరహత్య చేయకూడదు, దాని తర్వాతే వచ్చేది అనుకుంటాను ఇది. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు. కనుక ఈ దొంగిలవద్దు అన్నదాన్ని ఎందుకు ఆయన స్ట్రెస్ చేసి చెప్పాడంటే దొంగతనం అనేది దేవుడికి నచ్చని పని. అసలు దొంగతనం చేయకండి. మా ఆయన డబ్బేనండి మేము తీసుకున్నాం, మా నాన్న డబ్బేనండి మేము మీ నాన్న డబ్బు అయినా మీ ఆయన డబ్బు అయినా తీసింది ₹1 అయినా 10,000 అయినా ₹1,00,00,000 ఎదుట మనిషి యొక్క వారి యొక్క ఆలోచన లేకుండా, లేదంటే వారి యొక్క అనుమతి లేకుండా, వారికి తెలియకుండా నువ్వెంత తీసినా అది చిన్నదైనా పెద్దదైనా దొంగతనమే. ఏది డబ్బులు తీయటమే కాదు, చెప్పా చేయకుండా ఇంట్లో వస్తువులు తీసుకువెళ్ళటం, రకరకాలైన దొంగతనాలు ఉన్నాయి, ఇంక చెప్పనవసరం లేదు. అసలు దొంగిలకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. ఏమండి అంటే దేవుడికి దొంగతనం ఇష్టమా? ఇష్టం లేదండి ఆయనకి నచ్చని పని దొంగతనం. మరి ఇప్పుడు మనిషి దేవుని దగ్గర చోరీ చేయటం, చోరీకి గురవుతున్న దేవుడు అంటే దేవుడు కళ్ళు కప్పు కొట్టేస్తున్నాడట. ఎవరో గజ దొంగలు. అందులో దొంగల్లో కూడా ఏమండి బడా దొంగలందరినీ కూడా గజ దొంగలు అంటారు. గజ అంటే ఏనుగు అని అర్థం. గజ దొంగ అంటే ఇంకేదో అనుకోకండి. అంటే చిన్న దొంగలు ఉంటారు, పెద్ద దొంగలు ఉంటారు. పెద్ద దొంగల్నే గజము అంటే ఏనుగు కాబట్టి అంతే పెద్ద దొంగ అని అనడానికి గజ దొంగ అంటారు. ఇప్పుడు దేవుడంతటి వాడి దగ్గర, ఆయన దగ్గరే, తండ్రి దగ్గర కొట్టేస్తున్న దొంగల్ని ఇప్పుడు మనం పట్టుకుందాం. ఎందుకంటే చోరీకి గురవుతున్న దేవుడు అంటే నాన్న కళ్ళు కప్పి ఎత్తుకెళ్ళిపోతున్నాం అనమాట. ఎవరు? మనమే. మీలో అనుకుంటారు, ఏమంటే మీరు చెబుతున్న ఈ పాఠం దొంగలకు సంబంధించిందేమో కానీ నేను మాత్రం ఎప్పుడు దొంగని కాను అని మీరు అనుకోవచ్చు. కానీ పాఠం అయిపోయిన తర్వాత మీలో మనలో ఎంతమంది దొంగలు ఉన్నారో అర్థమైపోద్ది. ఏమండి తెలుసుకోవాలి ఈ విషయం. దొంగిలకూడదు అని దేవుడు చెప్పాడు అంటే మనలో ఎంతమంది దేవుని దగ్గర ఏది ఎత్తుకెళ్ళిపోతున్నాం, ఏది తీసుకెళ్ళిపోతున్నాం? డబ్బులే తీసుకెళ్ళిపోతున్నామా? ఏం పట్టుకెళ్ళిపోతున్నాం? అంటే డబ్బులు తీయడమే దొంగతనం అని మనం అనుకుంటున్నాం. కాదు. దేవుని దగ్గర అపహరించే, చోరీకి జరిగిపోయే వస్తువులు చాలా ఉన్నాయి. చోరీ అయిపోయే వస్తువులు. ముందు దేవుడు ఏంటో చూద్దాం. ముందు కొన్ని తెలియాలి కదా. ఇందుకు దేవుడి దగ్గర ఏమున్నాయి? ఏమండి దేవుడి దగ్గర ఏమున్నాయి? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం. ఆయన సొత్తు ఏంటో ముందు మీరు చూడాలి కదా. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే అన్నాడు. చూడండి, అంటే ఆకాశము, మహాకాశము, భూమి. మనకు భూమి వరకు వెళ్ళండి, ఆకాశం వరకు ఎందుకు? ఏమండి భూమి మీద మనం ఉన్నాం. భూమియు నీ దేవుడైన యెహోవావే అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు ఇవన్నీ, ఈ భూమి అంతా దేవుడిదే. ఈ భూమి మీదే కదా అన్నీ ఉన్నాయి. అంటే అన్నిటికీ సర్వాధికారి దేవుడు. ఓనర్ అంటాం మనం. దేవుడు ఓనర్. దేవుడు తనవిగా చెప్పుకుంటున్నాడు. ఏమండి ఇంకో మాట చూద్దామా? లేవియాకాండం 25వ అధ్యాయం 23. లేవియాకాండం 25వ అధ్యాయం 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాది. భూమి నాది అంటున్నాడు. ఏమంటే దేవుడిది భూమి అయినప్పుడు దస్తావేజుల మీద పేర్లు రాసేసుకొని మన పేరిట పెట్టేసుకుంటున్నావు అంటే నువ్వు ఎవరి దగ్గర తీసేసుకున్నావు? నీదా? నేల నీదా? భూమి నీదా? ఎవడు చెప్పాడు భూమి నీదని? మరి మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి అంటే మీ తాత ముత్తాతల ముత్తాతల తాతలకి ఎవడిచ్చాడు? మహా అయితే నీ తాత ముత్తాతల వరకు నీకు తెలుసు, ముత్తాత కూడా నీకు జరిగి తెలీదు. మీ ముత్తాతకి తాత ఎవరో నీకు తెలీదు, లేదా మీ ముత్తాతకి నాన్న ఎవరో నీకు తెలీదు. ఎంతకీ వాళ్ళకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆస్తులండి, మా తాతల ఆస్తులండి అంటావు. అరే ఆస్తి అంతా దేవుడిది అయినప్పుడు, భూమిని ఆయన నిర్మించినప్పుడు సర్వహక్కులు యజమానిగా దేవునికి ఉంటాయి. మరి దేవునికి ఉన్నప్పుడు నీవని నువ్వు చెప్పుకుంటున్నావేంటి? ల్యాండ్ డాక్యుమెంట్లు. ఇప్పుడు
అబ్రహాముని పిలిచి నాయన ఇదిగో ఈ భూభాగాన్ని నీకు ఇస్తున్నాను తీసుకో అన్నాడు అంటే అధికారం ఎవరిది? భూమి హక్కు అబ్రహాంకి ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. కనుక అబ్రహాం దొంగోడు కాడు. నాయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మీరు వాగ్దాన దేశంలో ఈ భూమిని అనుభవించండి నాయన, తండ్రే ఇచ్చాడు కాబట్టి వాళ్ళేం దొంగలు గారు. బలవంతంగా దేవుని దగ్గర బలాత్కారులైన వాళ్ళు, చోరీ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భూమిని దొంగతనం చేసేసిన వాళ్ళు, తమ పేర్ల మీద భూములను పెట్టేసుకొని ఇవన్నీ నావి అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా దేవుని దృష్టిలో పెద్ద ఎవరో తెలుసా అండి? లూటీదారులు, దేవుడి దగ్గర కొట్టేసే దొంగలు. ఇంకో మాట కూడా చూద్దామా? హగ్గై 2:8. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏమంటున్నాడు చూడండి. వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఏమండి ఇంకేముందండి? భూమంతా నాదన్నప్పుడు ఇంకా అన్నీ ఆయన దృష్టిలోకి, ఆయన ఖాతాలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంతకీ మీవేంటి? ఇంతకీ మనిషి తాను సంపాదించినవి, సొంతగా సంపాదించినవి ఏమైనా ఉన్నాయా? మనిషి తాను సొంతముగా సంపాదించినవి ఏమైనా ఉన్నాయా? నువ్వు తెచ్చినప్పుడు ఏమైనా తెచ్చావా? ఏం తెచ్చావు? ఏమండి ఒంటి మీద చిన్న గుడ్డముక్క కూడా లేదు మనం పుట్టినప్పుడు. ఒక మొలతాడ కూడా లేదు మనకి. అవునా? పుట్టినప్పుడు మనం ఎలా వచ్చాం? నగ్నంగా. నూలుపోకు కూడా లేదు మన ఒంటి మీద. అలా వచ్చాం మనం. అంటే ఏమీ తీసుకురాలేదు భూమి మీదకి. అంటే అన్నీ ఎవరివన్నమాట? దేవునివి. ఇవన్నీ దేవునివండి. క్రియేటర్, సృష్టికర్త, యజమాని. భూమికి యజమాని ఆయన అని చెప్పాడు, ఆకాశానికి యజమాని ఆయన అని చెప్పాడు. వెండి నాదే అంటున్నాడు, బంగారం నాదే అంటున్నాడు. ఇప్పుడు మీ మెడల్లో ఉన్నది, మీ చేతులకు ఉన్నది చెప్పండి, మీ చెవులకు ఉన్నది ఎవరిది? నాదండి బంగారం. మీదా? ఎవరిచ్చారు దాని హక్కులు? లేదండి కాగితం ఉందండి, నా పేరు మీద కాగితం ఉందండి. మీ పేర్ల మీద కాగితాలున్నా, ఎన్ని తులాల బంగారం మీ దగ్గర ఉన్నా, ఇంట్లో బీరోలో దాచుకున్నా అది ఎవరిది? దేవునిది. ఎందుకంటే వెండి నాది, బంగారు నాది. అదే కదా ఆయన అంటున్నాడు. ఏ వెండి? ఇండియాలో వెండి, అమెరికాలో వెండి కాదు. భూమి మీద ఎక్కడి వెండి అయినా ఆయనదే, ఎక్కడి బంగారం అయినా ఆయనదే. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 4వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 95వ కీర్తన 4. భూమి అగాధ స్థలములు అంటే లోపలికి. అగాధ స్థలం అంటే లోపలికి వెళ్తే ఏమొస్తున్నాయి చెప్పండి? లోపలికి వెళ్తే నీళ్ళు వస్తున్నాయి, లోపలికి వెళ్తే ఆయిల్ వస్తుంది, లోపలికి వెళ్తే పెట్రోల్ వస్తుంది, లోపలికి వెళ్తే బొగ్గు వస్తుంది, లోపలికి వెళ్తే డైమండ్స్ వస్తున్నాయి. ఎన్ని ఖనిజాలు వస్తున్నాయండి లోపల, ఎన్ని దొరుకుతున్నాయి. మొత్తం అన్నీ కూడా భూమి లోపల ఉన్నాయి. అందుకే ఈ మాట పడేశాడు, భూమి అగాధ స్థలములు, భూమి అగాధ స్థలములు లోపల ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. అంటే టాప్ మొదలుకొని బాటం వరకు మొత్తం అంతా ఆయనదే అని చెప్తున్నాడు చూడండి. టాప్ టు బాటం. పర్వత శిఖరం ఎత్తుగా ఉన్నది, అలాగే భూమి మీద లోతుగా ఉన్నది. ఇవన్నీ ఎవరవట? ఇవన్నీ ఎవరు అంటున్నాడండి? ఆయనవే, ఆయనవే అంటున్నాడు చూడండి. అంటే అంతా దేవుని అని మనకు అర్థమైపోయిందండి. చివరకు నువ్వు కప్పుకున్న బట్ట కూడా నీది కాదు. ఎవరి వల్ల వచ్చింది? దేవుడు భూమిని కలుగజేసి అందులో చెట్లను మొలిపిస్తే ఆ చెట్ల నుంచి నువ్వు బట్టలు తీసుకున్నావు. అంతే కదండి? కాటన్, ఊలు ఇవన్నీ తీసుకున్నావు. అంటే మొత్తానికి దేవుని వల్లనే నువ్వు బ్రతుకుతున్నావు, దేవుని వల్లే సమస్తాన్ని అనుభవిస్తున్నావు. ఇంతకీ దేవుని వల్ల అనుభవిస్తున్నప్పుడు మనం భూమి మీద ఉన్న ఇన్ని కోట్ల మంది దొంగలా? అందరూ దొంగలు కారు. ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవటం వేరు, ఆయన ఇవ్వకుండా దొంగిలించటం వేరు. ఇక్కడే ఉంది మరలా మనం ఆలోచించాలి. దేవుడు అన్నీ దేవునివే, కానీ ఎవరు దొంగోళ్ళు అవుతారు? ఇప్పుడు మన ఇంట్లోని లడ్డు ఉందండి, అమ్మ ఇచ్చింది లడ్డు, తిన్న ఆయన అని మనం దొంగోళ్ళమా? కాదు. అమ్మ ఇవ్వకుండా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అటక మీదకి కుర్చీ వేసుకొని చప్పా చేయకుండా దొంగతనంగా తినేసావు అనుకోండి లడ్డు, అప్పుడు నువ్వు దొంగవే. లేదు అమ్మ వచ్చిన తర్వాత అమ్మ నాకు ఆకలేసిందమ్మా లడ్డు తీసుకున్నానని చెప్పినా నువ్వు దొంగ కాదు. ఎందుకంటే నువ్వు యథార్థవంతుడు, ఒప్పేసుకున్నావుగా తిన్నట్టుగా.
అంటే వారి ఎరుకన, అంటే తల్లిదండ్రులకు తెలిసి నువ్వు ఏది చేసినా దొంగ కాదు, కానీ వాళ్ళకి తెలియకుండా నువ్వు ఏది చేసినా దొంగవే. అంటే ఇప్పుడు దేవుని ఎరుకబడిలో ఉన్నవి వేరు, దేవుని ఎరుకను లేకుండా చేసినవి వేరు. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దొంగలు పట్టుకోవాలి కదా. ఏమిటి మరి నేను దొంగనా? దేవుడి దగ్గర నేనేం దొంగన అయిపోయినాయేమో చెప్పండి. ఇప్పుడు ఈ పాఠం వినగానే కొంపతీసి నేనేమైనా అలీబాబా 40 దొంగల్లో ఒక్కటిగా నేను ఉన్నానా అని మీకు అనిపించవచ్చు. ఏమండి? ఇప్పుడు అలీబాబాలోని ఇంతకు అలీబాబా కొంపతీసి మనం ఏంటి గురువు? ఎందుకంటే 40 దొంగలు ఆడే దానికి అలీబాబా గడే పెద్దోడు మనం చదువుకున్న కథలో. ఇప్పుడు దొంగల ముఠా నాయకులలో కొంపతీసి నేను పెద్దోడినా లేదంటే చిన్న దొంగనా? చిన్ని దొంగవైనా పెద్ద గజ దొంగవైనా సరే దొంగే. కనుక దేవుడి దగ్గర మీరు దొంగలు కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఎప్పుడు మీరు దొంగలు కాకుండా ఉంటారు? చూద్దాం కొన్ని మాటలు. ఏమండి? మనిషి పొగరెక్కి దేవునిది అని ఒప్పుకోకపోతే దొంగ. ఇది దేవుందండి, ఇది నాదండి, ఇది దేవుడు నాకు ఇచ్చిందండి. ఈరోజు నేను తింటున్న ఈ మామిడి పండు ఎవరిది? దేవుడు ఇచ్చాడండి అన్నావు అనుకో, అప్పుడు నువ్వెవరన్నమాట? దేవుడిని ఒప్పుకున్నావుగా, దేవుడిదని చెప్పావుగా, నువ్వు దొంగ కాదు. ఇది మా తోటలోని పండండి, నీ తోట. తోట ఎవడిది? తోట ఎవడి సొత్తు? దేవుడు ఇచ్చాడన్న మాట రాదు కదా నీకు, నీ నోటంబడా. ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది మనుషులు తింటూ అనుభవిస్తూ ఏదైనా అనుభవిస్తూ దాని దేవుడి పేరు చెప్పకపోతే, బాగా వినండి, ఎవరైనా దేవుడిదని ఒప్పుకోకపోతే వాళ్ళు అనుభవించే ప్రతి దానిలోనూ దేవుని దృష్టిలో దొంగలు. హెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఆ గుండోడు కోసం చెప్తున్నాడు. ఇక్కడ వాడే ఫరో. ఏమండి? హెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. ఐగుప్తు రాజు అయిన ఫరో నైలు నదిలో పండుకున్న పెద్ద మొసలి లాంటాడు. నేను నీకు విరోధం రా. ఒరేయ్ గుండోడా, నువ్వంటే నాకు పడదు. నైలు నది నాదిరా. ఎవరితో అంటున్నాడండి? ఫరోతో చెప్తున్నాడు. నైలు నది నాది అని ఎవరు చెప్పుకుంటారట? నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావే. ఫరోలు ఏం చెప్పుకున్నారటండి? అక్కడే కదండి ఫస్ట్ సివిలైజేషన్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలోని మొట్టమొదటి నాగరికత వెలసిల్లిన నదీ పారివాహిక ప్రాంతమే నైలు నది. నైలు నదీ నాగరికత అన్నారు దాన్ని. ఆ నైలు నదికి ఎందుకు అంత గొప్ప పేరు వచ్చిందంటే దాన్ని పరిపాలించిన ఫరోలు కాబట్టి, ఐగుప్తు చక్రవర్తులు. వాళ్ళు ఏం చెప్పుకున్నారట? ఈ నైలు నది నాది, నేనే దాన్ని కలుగజేసి తిని అని నీవు చెప్పుకొనుచున్నావు. అంటే మనుష్యులు దేవుడు కలుగజేసిన దాని మీద చెయ్యేసి అమర్చిన దాని మీద అయ్యవారు చేయడం అంటారు చూసారా? ఏమండి? సొమ్ము ఒకటిది, సోకొకటిది. కలిగించింది దేవుడు, మనిషి అంటున్నాడు ఇది నాది, నైలు నది నాది, నేనే కలుగజేశాను. అంటే వాడికి ఎందుకు విరోధయ్యాడు తెలుసా? నాది నాది అని దేవునిని ఒప్పుకోకుండా ఎవడు ప్రపంచంలో ఏది చెప్పుకున్నా వాడికి దేవుడు విరోధి. బైబిల్ ఇది. అంటే నువ్వు అనుభవిస్తున్నది దేవుని నుంచి వచ్చిన ఆయన అనుగ్రహం కాబట్టి, నువ్వు ఒకవేళ ఆయన అంగీకరించకపోతే, నువ్వు ఆయన గురించి ప్రకటించకపోతే అప్పుడు నువ్వేమైనట్టు? నువ్వెవరైనట్టు? దేవుని దగ్గర నీవు దొంగిలవాడవు, దొంగిలిన దానవు, దేవునికి సంబంధించిన దానివి, దేవునికి సంబంధించినవి తీసుకున్నవి నువ్వు దొంగవి. దేవుడు చెప్తున్నాడు. ఒప్పుకున్నావా? అయితే నువ్వు దొంగ కాదు. అది ఎందరు చెప్పాను కదా లడ్డు కోసం, అమ్మతో చెప్తే నువ్వు దొంగ కాదు, అమ్మతో చెప్పకపోతే నువ్వు దొంగవే. ఏమండి? అంటే ఎలాంటి విషయాల్లో మనుషులు దొంగలుగా మారిపోతున్నారు? దొంగలుగా. చూద్దాం ఒక మాట, చూద్దాం బైబిల్లో. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం
50:11 నా స్వాస్థ్యమును దోచుకొని వారులారా అంటున్నాడు. చూడండి, దేవుడు అంటున్నాడు ఆయన స్వాస్థ్యం అట, అంటే ఆయన సొత్తు. స్వాస్థ్యము అంటే ఆస్తి, సొత్తు ఎవరిది? దేవుడిది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు బాధతో ఏమని? నా ఆస్తిని దోచుకొని వారులారా సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యివలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. ఏం చేస్తున్నారట అండి? దేవుని సొత్తు బాగా తీసుకొని ఎద్దుల్లో గెంతుతూ గుర్రాల్లా సెకిలిస్తూ ఇంకేం చేస్తున్నాడు? సంతోషించుచు ఉత్సహించుచు. ఈరోజు ప్రపంచ ప్రజలందరినీ చూడండి, వాళ్ళు అనుభవిస్తున్న ప్రతి సుఖం వెనుక దేవుని యొక్క ఆస్తి ఉంటుంది. వాడు అనుభవించే కారు ఎక్కడిది? ఇనుము ఎక్కడి నుంచి తీశాడు? పెయింట్ ఎక్కడి నుంచి తీశాడు? పెట్టిన టైర్ ఎక్కడి నుంచి తీశాడు? ఏసీకి వాడిన గ్యాస్ ఎక్కడి నుంచి తీశాడు? ఏదైనా అడగండి. ఒరే, నువ్వు అనుభవించే ఇల్లు కావచ్చు, నువ్వు అనుభవించే కార్లు బంగళాలు కావచ్చు, నువ్వు అనుభవించే నేల కావచ్చు, నువ్వు అనుభవించే ఏ సుఖమైనా కావచ్చు, నువ్వు తినే తిండి కావచ్చు, అది ఎవరిది? దేవునిది. దేవుని వల్ల కలిగింది. మరి నువ్వేం చేస్తున్నావు? ఆయన స్వాస్థ్యమును దోచుకుంటున్నావు. ఆయన దానిని నువ్వు కొట్టేస్తున్నావు, ఆయన దగ్గర దొంగిలిస్తున్నావు, చోరీ చేస్తున్నావు ఆయన దగ్గర. సంతోషించి నువ్వు చోరీ చేసి ఎలా ఉన్నావు? మరలా వాళ్ళ ఆనందం చూసారు ఎలా ఉందో? ఏదో వాళ్ళ నాన్న సంపాదించి ఇచ్చినట్లుగా, వాళ్ళ తాతలు సంపాదించి ఇచ్చినట్లుగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా మనుషులు ఎంత ఉల్లాసంగా బ్రతుకుతున్నారండి సమాజంలో. అసలు దేవుడే జ్ఞాపకానికి రాడండి. ఒకడు ఆటోకని దాని మీద పేరు రాస్తాడు, ఏమని? తల్లిదండ్రుల దీవెనలతో. అంటే ఆటో రావడానికి నీకు అమ్మా నాన్నల దీవెనలా? మరి ఇంతకీ అమ్మా నాన్న నీకు ఎవరిచ్చారు? ఏమండి, నీకు అమ్మని నాన్నని ఎవరిచ్చారు చెప్పు? దేవుడే ఇచ్చినప్పుడు, అంటే దేవుడు వలన నీకు అమ్మా నాన్న వస్తే వాళ్ళు నీకు ఆటో కొంటే, ఇప్పుడు దేవుడే అమ్మా నాన్న ఇవ్వకపోతే నీకు ఆటో ఎక్కడి నుంచి వస్తుంది? మరి పైన ఆటో మీద ఆ పేరు ఎందుకు రాసావు? దేవుని ఆశీస్సులతో అని కొంతమంది రాస్తారండి. మంచి మాట అది. అంటే దేవుని అనుగ్రహంతో, దేవుడే సమస్తాన్ని నీకిచ్చి, తల్లిదండ్రులనిచ్చి, నీకు ఊపిరినిచ్చి, జీవితాన్ని ఇచ్చి అన్నీ ఆయన చేస్తే ఎవరో పేరు నువ్వు పెట్టావు అనుకో, నువ్వేం చేసినట్లు? ఆయన పేరును నువ్వు అపహరించినట్లు, ఆయన సొత్తును నువ్వు దొంగిలించినట్లు. నిజం. ఎందుకంటే మరి దేవుడు పడుతున్న బాధ ఏంటో కూడా మీకు తెలియాలి కదా. ఏమండి దేవుడి దగ్గర తీసేసుకుంటే ఆ దేవుడి పేరు చెప్పనంత మాత్రాన మేము దొంగలం అయిపోతాం ఏంటండి అనే సందేహం మీలో ఉండొచ్చు. ఎందుకంటే మనం అంతా కూడా చాలా లిటిగెంట్స్వి, క్రిమినల్స్, మనం అంతా కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఎక్స్ట్రా థింకింగ్ మనందరికీ. దేవుడు అన్న మాట ఇప్పుడు చదువుదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏమంటున్నాడు అక్కడ? కుమారుడైన ఎవరైనా తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరుచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే, నేను మీ కన్న తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? ఏది నాకు ఇవ్వవలసిన గౌరవం ఏది? నాకు రావాల్సిన గుర్తింపు ఏది అని దేవుడే అడుగుతున్నాడు. చూడండి, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతిగా యెహోవా మిమ్మునడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితివి? ఇటు మమ్మల్నేటయ్యా నువ్వు దొంగలుగా చూస్తున్నావు? ఇటు చూసారా? మరలా అన్న మాటకి, దేవుడు అన్న మాటకి తప్పు అయిపోయింది. మహాప్రభు, నిజమే నిన్ను గుర్తించలేకపోతున్నామయ్యా, ఇక మీదట అలాంటి తప్పు జరగదయ్యా అని చెప్పాల్సింది పోయి, మనుషులు ఎంత క్రికెట్ మైండో చూసారండి, ఎంత దుర్మార్గమైన మనస్సు. ఏదేంతో మనస్సు ఇది. ఆదామవులు ఒప్పుకున్నారు తప్పు చేసి, ఆ డిఎన్ఏ మనలో ఉంటుంది. అంటే ఎప్పుడు తప్పును అంగీకరించాం మనం. ఏదైనా తప్పు జరిగితే నేను కాదు, డబాయింపు అంటారు దాన్ని, వంకడం అంటారు దాన్ని, ఎదిరించడం అంటారు దాన్ని. ఇక్కడ దేవునికి రావాల్సిన ఘనతను కొట్టేస్తూ, తండ్రిగా ఆయన గౌరవించకుండా,
ఏమండి? ఇల్లు కట్టావు, ఎవరి పేరు పెట్టావు ఇంటికి? చాలామంది చలువు రాత్తులు మరలు పెట్టేస్తారండి పేర్లు. ఏం పేర్లు పెట్టావు? ఏమండి? ఈ ఇల్లు ఎవరిదని? పలానా నిలయం. ఏమి నిలయం? ఎవరి నిలయం? అమ్మ నిలయమా, నాన్న నిలయం? వాళ్ళ పేర్లు పెట్టేస్తావు కదా నిలయానికి. ఏమని? ఏమంటే మన ముందు ఉంచండి స్వాతి నివాస్ అని ఉంటుంది. అంటే స్వాతి నిలయం అంటే మొత్తానికి ఎవరు ఆ ఓనరో ఎవరో మొత్తానికి వాళ్ళ అమ్మ పేరు భార్య పేరు స్వాతి అయ్యి ఉంటుంది. మీరు దిగిన వెంటనే చూడండి ఎదురుగుండా పేరు ఉంటుంది. ఇలా ఇళ్ల పేర్లన్నీ కూడా మీ పేర్లు పెట్టేసుకొని, మీ సొంత పేర్లు పెట్టేసుకొని, దస్తావేజులు మీ పేర్ల మీద పెట్టేసుకొని, భూమి ఆస్తికర్తలుగా మీరే చెప్పేసుకొని, అసలు దేవుణ్ణి ఎక్కడ చూపిస్తున్నావు? ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని ఇచ్చిన గృహము, ఇది దేవుని దయ వలన సంపాదించుకున్నదని ఎవడన్నా బోర్డు పెడతాడా? ఊరుకొండలు పెడితే బాగోదండి. బాగోదా? ఎందుకు బాగోదు? దేవుడు ఇచ్చాడు. అమ్మా నాన్నల దీవెనలతో రాసుకున్నప్పుడు సిగ్గులేదు, కానీ దేవుడు దీవెనలతో చెప్పుకుంటే తప్పే ఉందండి. దేవుడు ఎంత ఆలోచిస్తాడో తెలుసా? అక్కడ దేవుడు ఎంతగా ఆ విషయంలో పట్టించుకుంటాడో తెలుసా? నన్ను గుర్తించారా? నా కోసం ఏమైనా ఆలోచించారా? ఏంటారా? నేను కదా ఇచ్చాను మీకు అన్నీని. నా పేరు ఎక్కడైనా ఉందా? నా పేరు ఎక్కడైనా ఉందా? ఒక కంపెనీ వాడు పేరు బ్రాండ్ అంటాడు, అవునండి? ఆడు బ్రాండ్ అంతా కూడా బాటిల్ మీద వేస్తాడు, మూత మీద వేస్తాడు, కాగితం మీద వేస్తాడు. ఎక్కడ చూడండి పేరు 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 బ్రాండ్. మరి ప్రకృతి అంతా దేవుని వల్ల వచ్చినప్పుడు దేవుడు బ్రాండ్ ఏది? మేడ్ ఇన్ ఇండియా అంటావు, మేడ్ ఇన్ చైనా అంటావు, మేడ్ ఇన్ జపాన్ అంటావు, మేడ్ ఇన్ కొరియా అంటావు. ఒరే, మేడ్ బై గాడ్ ఏదిరా? వేర్ ఈజ్ మేడ్ బై గాడ్? దేవుని వలన కలిగినది, దేవుడి వలన కలిగినది, దేవుని వలన వచ్చినదని ఈ ప్రపంచంలో ఏ దేశం చెప్పింది చెప్పండి? క్రైస్తవ దేశాన్ని అమెరికా చెప్పలేదు, బుద్ధి లేని దేశం. వెళ్తే అదే చెప్తాను, ఎక్కడికి వెళ్ళినా ఇదిగో మీరు దేవుడి పేరు చెప్పుకోవాలి, దేవుడి పేరు పెట్టండి. ఏమండి? దేవుని పేరు పెట్టండి, పెట్టాలి కూడా అండి. ఒకవేళ నిజంగా తెలియకంటే ఈ సబ్జెక్ట్ వినకముందు ఒకవేళ మనం పొరపాట్లు చేస్తుంటే చెయ్యొచ్చు తెలియక, ఎందుకంటే ఎంతగా వినలేదు కాబట్టి. ఇక ముందు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి? ఎవరి పేరు పెట్టాలి? ఎవరి పేరును మీరు చెప్పాలి? దేవునిది. అందుకని నేను అడుగుతున్నాడు కదా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత భూమి మీద 60 సంవత్సరాలు నీకు జన్మనిచ్చి కన్నందుకు అతని పేరు పెట్టేశావు ఇంటికి. అతని పేరు పెట్టేశావు. మరి ఆయనకి రావాల్సిన ఘనత మీ నాన్నకి ఇచ్చినట్టే కదా అక్కడ అర్థం. అతనికి రావాల్సిన ఘనత మీ అమ్మకి ఇచ్చేసినట్టే కదా అక్కడ అర్థం. దేవుడు నువ్వు చెప్పుకోవట్లేదు, నువ్వు దేవుని గురించి చెప్పట్లేదు, ఇది దేవుడు వల్ల వచ్చింది అని నువ్వు ప్రకటన చేయటం లేదు. తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుడు ఎందుకు అడుగుతున్నాడు ఇలాగా? కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా, మరి నాకు రావాల్సిన ఘనత ఏది అని దేవుడు అడుగుతున్నాడండి. అని సైన్యములకు అధిపతిగా యెహోవా మిమ్మును అడుగుతున్నాడు మిమ్మల్ని. ఏరా నా పేర్లు ఏమైనా పెట్టారా? నా కోసం ఏం చెప్పారా? మరి జైశాలి ఇంటర్నేషనల్ సిటీ అని పేరు పెట్టారు కదండి. కొంతమందికి డౌట్ రావచ్చు, జైశాలి గారంటే ఈ జైశాలి అనుకుంటున్నారా? నిజానికి నేను జయించితిని కనుక అసలు జైశాలని పేరు వచ్చింది యేసు ప్రభు పేరు నుంచి వచ్చింది. దాని వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరంటే యేసు ప్రభు జయశాలి. ఏమైనా పేరు మనం పెట్టుకోకూడదేటి? ఆయన నామము, ఆయన తండ్రి నామము మనకి పెట్టబడింది, వాడుకోవడంలో తప్పులేదు. నిజం. నేను జయశాలిని జయించి ఉన్న ప్రకారము మీరును జయిస్తే జయించువాని నా సింహాసనం మీద కూర్చోబెడతాను అంటే ఇప్పుడు ఎవరి పేరు పెట్టాం మనం? చెప్పండి. దేవుని పేరు, ఆయన కుమారుని పేరు. ఎందుకంటే 3 లోకాలు శ్లాఘించబడేది, కీర్తించబడేది ఆయన పేరే కదా. కనుక దేవుని కీర్తి, దేవుని ఘనత చాటాలి. మన బోర్డు స్టీల్ అక్షరాలు ఏమనుంది? క్రైస్ట్ చర్చ్ అని ఉందా? అంటే ఎవరిది ఇది? బిల్డింగ్ ఎవరిది? క్రీస్తుది.
ఓనర్ ఆయనే కదండి, అన్నిటికీ ఓనర్ ఆయనే. అంటే మన మనస్తత్వాలు దేవుడు ఆలోచిస్తున్నాడు. అరే నీదనుకుంటున్నావు, కానీ నాది కదా, నా కోసం నువ్వు చెప్పవా? అదే అధ్యాయంలో కిందకి వెళితే ఏమంటారట, మలాకి గ్రంథం 3వ అధ్యాయం చదవండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? ఏమండి, మనిషి దేవుడి దగ్గర దొంగతనం చేస్తాడా అండి? అయితే మీరు నా యొద్ద దొంగిలిత్తిరి. మేమెక్కడ కొట్టేశామయ్యా? మా ఇంట్లో మా ఆయన జోబీ కొట్టం మేము. ఏమండి, అసలు ఎవరు పరుల సొమ్ము మాకేం అక్కర్లేదండి, మేము అంత దొంగలుగా కనబడుతున్నాం ఏంటయ్యా నీకు అని ఒకళ్ళు మీరు అడిగితే, మనుషులందరితో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అసలు దొంగతనం చేయొచ్చా దేవుడి దగ్గర? దొంగతనమే తప్పు. ఆ దొంగతనం నిన్ను సృష్టించిన దేవుడి దగ్గర దొంగతనమా? అది ఎంత తప్పు? దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేవుడు అంటున్నాడు, మీరు అందరూ దొంగలేరా అన్నాడు. మేము కొట్టేశాము ప్రభు నీ దగ్గర? దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ ఇవేమిటి కొట్టేశాం అని మీరు అడుగుతారు కదా. అప్పుడు దేవుడు ఏమంటాడటండి, 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా ఏదో దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఆ జాగ్రత్తగా చదవండి అన్నమాట. దొంగతనం చేసేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. ఎవడు దొంగతనం చేసినా, దేవుని సొత్తును ఎవడు అపహరించినా, ఎవడు కొట్టేసినా, ఆయనకు ఘనత ఇవ్వకపోయినా, ఆయనకు గుర్తింపు ఇవ్వకపోయినా వాడు పెద్ద దొంగ. ఆ దొంగ అయితే ఆడదే కానీ, మగాడే కానీ, పిల్లడే కానీ, ముసలోడే కానీ వాడికి ఏమొస్తుందట? శాపగ్రస్తులు. ఇది 10వ భాగాల కోసం చెప్తున్నాడు అనుకున్నారేమో, ఇశ్రాయేలుతో చెప్పాడు. కానీ ఏమండి, అంటే నాకు రావలసింది నాకు ఇవ్వట్లేదు మీరు. అక్కడ ఆ సందర్భం 10వ భాగాల కోసం కాబట్టి ఏమన్నాడు? 10వ భాగమును ప్రతిష్టార్పణలను, ప్రతిష్ఠించబడిన అర్పణలు. నాకు ప్రతిష్ఠించబడింది కదా అది, అది నాకు కదా ప్రతిష్ఠ జరిగింది నా పేరు మీద. ఈ మాట చదివే ముందు ఇంకో మాట చదివద్దాం. యేసుప్రభు ఎవడో ప్రశ్న అడిగితే, ఏమయ్యా పన్ను కట్టొచ్చా అని అడిగితే, మీ దగ్గర పన్ను రోకుంటే ఇవ్వండి అన్నాడు. సరే, యేసుప్రభు తీసుకొచ్చి ఒక నాణ్యం ఇచ్చారు. ఆయన నాణ్యం పట్టుకొని, ఎవర్రా ఈ నాణ్యం మీద ఉన్నది ఎవరు బొమ్మని అడిగాడు. కైసరు అండి అన్నారు చుట్టూన్నోళ్ళు. సరే కైసరు కదా, కైసరివి కైసరికి ఇచ్చేయండి అని చెప్పి ఆగిపోలేదు ఆయన. నెక్స్ట్ మాట ఏమన్నాడు చదువుతారా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21. అందుకైన అలాగైతే కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడు. ఇచ్చేయండి 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 ఇచ్చేయండి. దేవుడికి ఇచ్చేయండి, ఆ కైసరు అయితే కైసరికి ఇచ్చేయండి. అంటే ఇందులో దేవుడికి వెళ్ళవలసినవి కూడా ఉన్నాయా? వాటా దేవుడికి కూడా ఉందా? నువ్వు ఓటేసి గెలిపించిన నాయకుడికి గొప్ప ఓటేస్తారు అనుకున్నావు, కానీ ఏం చేయాలి? నువ్వు పన్ను కట్టాలి. లైట్లు వెలుగుతున్నందుకు, రోడ్లు వేస్తున్నందుకు ప్రభుత్వానికి నీ దగ్గర నువ్వు కట్టకపోయినా ఒప్పుకోరాళ్ళు, పన్నులు వసూలు చేసేస్తాను. నువ్వు ఎలాగా, నువ్వు అంత మంచోడు కాదని నువ్వు వెళ్ళి, బాబు నేను కొన్నదానికి ఇదిగోండి పన్ను అని నువ్వు కట్టవు కాబట్టే వాళ్ళు ఏం చేస్తారని తెలిసి నీకు తెలియకుండానే నీ పళ్ళన్నీ తీసేస్తున్నారు పన్నుల రూపంలో. ఎలా? సబ్బు, ఉప్పు, పప్పు, ఏమండి నూనె, నువ్వు కొన్న ప్రతి దాని మీద ట్యాక్స్ అన్నారు. ఏంటది? పన్ను. మళ్ళీ కేంద్రంతో సగం పన్ను, ఏమండి రాష్ట్రానికి సగం పన్ను. ఆ మహానుభావులు వచ్చి మనకి ఏమండి ఎంత శాతం పెంచేశారండి వ్యాట్ ట్యాక్స్ అని. అంటే సగమేమో కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటుందట, సగమేమో రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుందట. మరి తీసుకున్న కోట్ల రూపాయలని ఏం చేస్తున్నారు? రోడ్లు సరిగ్గా ఉండవు, వీధుల్లో సరిగ్గా దీపాలు ఎలాగో, ఇదిగోండి మన ఇంటి మన చర్చి ముందు వెలిగిందేమో చూడండి, కిందకి వెళ్ళిన తర్వాత చీకటి. ఏమండి స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, వీళ్ళది కొంత పర్సెంట్, వాళ్ళది కొంత పర్సెంట్, ఇద్దరు దొంగలే. అంటే ప్రజల దగ్గర కొట్టేసేవాళ్ళు వీళ్ళు. మరి తీసుకుంటున్నావు, తీసుకొని ప్రజలకు ఏం చేస్తున్నావా? ప్రజలకు సరైన తాగునీరు లేదు, ప్రజలకు సరైన వసతులు లేవు, సౌకర్యాలు లేవు, ఏమీ లేవు. నువ్వు ప్రజల దగ్గర కొట్టేస్తున్నావు నువ్వు. అంటే మొత్తానికి నువ్వు ప్రజల దగ్గర నువ్వు తీసుకున్నావుగా. ఎందుకు? పన్ను. మేము చూస్తున్నాం కదా, మేము పరిపాలిస్తున్నాం కదా, మేము నాయకులం కదా, మాకు ఎందుకు కట్టవు
అన్ను అడిగి తీసుకున్నావే బలాత్కారంగా. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, రే మీ అందరికీ నేనే కదరా గాలినిచ్చేది, నీరునిచ్చేది, నేలనిచ్చేది, పండించేది, తినడానికి ఆహారం ఇచ్చేది, చివరకు మీ ఊపిరితిత్తుల్లో గాలిని నింపేది, ప్రాణవాయువుని నేనే కదా, మరి నాకు రావాల్సింది ఏదిరా అని దేవుడు అడుగుతున్నాడు. మరి దేవుడికి ఏమిస్తాను చెప్పండి? ఈ పనికిరాని మనుషులందరూ భూమి మీద ఉన్న ఇన్ని కోట్ల మంది, వాడు నాయకుడైనా వాడు సగటు మనిషి అయినా ఏమిస్తున్నాడు దేవుడికి? ఏం చేస్తున్నాడు దేవుడికి? దొంగలు, అందరూ దొంగలు. అందుకే మాట అన్నాడు, ఇప్పుడు రండి కైసరివి దేవునికి ఇవ్వండి అన్నాడు కదా. ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సింది మనుషులు ఏమిస్తున్నారు చెప్పండి? బాగా అన్నిటిని అనుభవించడం నేర్చుకున్నారు. అన్ని సుఖాలను కూడా ఏది విడిచిపెట్టకుండా. ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదండి, టెంక ఇవ్వండి ఎవరికైనా. మామిడిపండు ఇచ్చారు అనుకోండి, తొక్క కూడా వదలరండి కొంతమంది. ఎందుకండి తొక్క పాడైపోదు, తొక్క తీయకూడదు, తొక్కలో బోల్డ్ ఔషధాలు ఉంటాయి, తినే. ఆవులు అయ్యిపోనేవో తింటాయి అనుకోండి, తొక్క వదిలితే అవి తింటుందంటే ముందు నేనే తినేస్తాను, ఆవు వరకు వెళ్ళినా మనం. ఏమండి తొక్క తినేస్తాడు, లోపల గుజ్జు తినేస్తాడు. తర్వాత టెంక ఉంటుంది చూసారండి, అది తిన్నప్పుడు పసుపుగా ఉంటుందండి ప్రారంభంలో. వీడు తిన్న తర్వాత చూడండి తెల్లగా అయిపోయి ఉంటుందండి. దాని చుట్టూ కూడా ముసలివాళ్ళు వెంట్రుకలు వచ్చినట్లుగా పీచు. ఎందుకు వచ్చింది ఇలా? పళ్ళుతో మనకు 32 పళ్ళు ఉన్నాయి కదండి, ఆ పళ్ళుతో గోకి గీరి ఎన్నిసార్లు గీరుతారా? ఉండండి, ఇంకా దీని టెంక ఇలా తినటంలో చాలా ఆనందం ఉందండి. దాన్ని చీకి మొత్తం లాగి పసుపు టెంక కాస్త తెల్లటి టెంక అయిపోయింది. ఏంటి దీనికి అసలు ఏమి లేదనమాట. ఇంకా నయం ఆ టెంక కూడా మింగెద్దు, అరగ్గదు కాబట్టి. ఏమండి మనిషి ఎంత దుష్టుడంటే ఆ టెంక కానీ మింగెత్తే ఎక్కడ చెట్టు మొలిసిపోద్దో, లేదంటే కడుపు నొప్పి వచ్చి చచ్చిపోతానేమో అని భయంతో టెంక తిండ కానీ, లేదంటే టెంక కూడా తినేస్తాం మనం. అలాంటి వాళ్ళు అండి, అలాంటి వాళ్ళు మనుషులు. సరే తినలే, నీకు నచ్చితే ఏదైనా అడిగితే తినేరా బాబు, ఎనవని కూడా తినే. నువ్వు తిన్నప్పుడు దేవుణ్ణి ఏమని గుర్తు చేసుకుంటున్నావా? ఏది వదలకుండా మొత్తం జుర్రేస్తున్నావే. అన్నిటినీ చివరి వరకు అసలు దాంట్లో జీవం అనేది లేకుండా. ఏంటి చెరుకు మిషన్లో చూస్తే చెరుకులు పెడతారు అప్పుడప్పుడు రసం పెట్టడానికి. ముందు పిండినప్పుడు రసం వస్తుంది, రెండోసారి పిండినప్పుడు కొంచెం రసం వస్తుంది, మూడోసారి మడతలు పెట్టి తిప్పి అలా తిప్పి ఇలా తిప్పి ఇంకా తర్వాత ఏం ఉండదండి, అది మొత్తం డ్రై అయిపోయినట్టు ఉంటుంది. అంటే అంతవరకు పిండుతారు దాన్ని. నువ్వు కూడా ప్రపంచంలో నువ్వు అన్నిటిని కూడా దేవుడిని అలా పిండుతున్నావునే కదా, పిండట్లేదా నువ్వు? అన్నీ పిండుకొని తినేస్తున్నావు. దేవుడికి రావలసిన ఘనత ఏది? ప్రపంచంలో ప్రతి మనిషి దేవుడికి జవాబు చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే ఆయన ఏమంటున్నాడు చదవండి. ఇప్పుడు మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-9 వచనాలు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8-9. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, అందుకు మీరెవరు? శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. చూడండి, శాపం రా మీ అందరికీ శాపం. నాకు రావాల్సిన గుర్తింపు ఇవ్వకుండా, తండ్రిగా నన్ను గుర్తించకుండా, నా కోసం మీరు చెప్పకుండా, బోర్డులు మీ పేర్లు, అన్నిటినీ మీ పేర్లు, మీరు 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 ఏంట్రా మీ పబ్లిసిటీ? నాకు పబ్లిసిటీ లేదా? దేవుడు కదండి, మీకు పబ్లిసిటీ ఎందుకండి అంటావా? దేవుడికి కూడా ఘనత కావాలి, దేవునికి కూడా ఘనత రావాలి. ఆ ఘనత చెయ్యాల్సింది, ఇవ్వాల్సింది నువ్వే. మరి దేవుడికి ఘనత ఇస్తున్నాం మనం? చెప్పండి. మన దేవునికి ఏం ఘనత ఇవ్వలేకపోతున్నామండి. దొంగతనం, మొత్తం దేవుడి దగ్గర దొంగతనం, శాపం. ఎవరెవరైతే దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వకుండా నీ బ్రతుకు కాలంలో అది తిండా, అది ధనమా, అది ఆరోగ్యమా, అది కాలమా అని. ఏమండి ఉదయం వచ్చిన చాలామంది ఇప్పుడు రాలేదు అంటే ఏం దొంగతనం చేశారు చెప్పండి? కాలం ఎవడది? మీ తాత ముత్తాతలు ఏమి సృష్టించారు కాలాన్ని? భూమి తిరుగుతుంది, సూర్యచంద్ర నక్షత్రాలు తిరుగుతున్నాయి కాబట్టి దేవుడు తిప్పుతున్నాడు కాబట్టి నీ కాలం వచ్చింది. మరి ఈ కాలం అంతా దేవుడు ఇస్తే ఎందుకు రాలేదని ఎవరినైనా అడగండి. టైం లేదండి. టైం లేదా? ప్రాణం పోతే మేము రావాలి, టైం పక్కన పెట్టి నీ దగ్గరికి చూడడానికి, పెట్లో పడుకోబెట్టి నిన్ను తీసుకెళ్ళాలి కదా. మరి అంటే ఏం చేశారనమాట? దేవుని యొద్ద దొంగతనం. లైవ్లో కూడా చాలామంది భక్తులు ఉంటారండి, చెప్తాను ఇప్పుడు వాళ్ళ కోసం. అమ్మ బాబాయ్ మా కోసం ఏం చెప్పేస్తాడు అనుకున్నారు ఇప్పుడు. కొంతమంది అండి లైవ్ స్టార్ట్ చేయగానే
ఎప్పుడు లైవ్ స్టార్ట్ చేసిన 5 నిమిషాలు తక్కువ పావు గంట ముందో వచ్చి అలా ఉంటారండి. పాటలు ఎత్తుంటారు, అయినా లైవ్లో ఉంటారండి. ఎందుకు? ఆసక్తి దేవుడు అంటే. కొంతమంది భక్తులు ఉంటారండి, 6కి వచ్చేవాళ్ళు ఉంటారు, 6:15 వచ్చేవాళ్ళు ఉంటారు, 6:30, 6:35, 6:40, ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి. 7 గంటల తర్వాత వస్తారు భక్తులు. అలాగని పోనీ తండ్రి గారు మాట్లాడినప్పుడు వస్తారంటే 7:30 కూడా వచ్చే భక్తులు ఉంటారండి. అంటే టైం అంతా ఏం చేశాను అంటే ఎప్పటివరకును దేవుని వాక్యం కోసం కాకుండా ఈ టైం అంతా ఎవడికి ఇచ్చావు? నువ్వు ఆడదానమైనా మగాడివైనా ఈ టైం అంతా ఏం చేసావు? సిగ్గుపడాలి మీరంతా. దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన టైంని మీరు ఇవ్వకుండా, ఇలాంటి మంచి విషయాలు మీ తండ్రి కోసం చెప్పే మాటలు వినకుండా, ఎవడురా మిమ్మల్ని మభ్య పెట్టింది? ఎవరు చెప్పండి మిమ్మల్ని మోసగించింది? దొంగలు గారా మీరంతా? ప్రసంగం అవుతుంటే మధ్యలో వచ్చేవాళ్ళు ఉంటారు నడుచుకొని. ఇప్పటివరకు ఏం చేసావు? ఏం పని మీద ఉన్నావు? ముందు రావాలని తెలీదా నీకు? సిగ్గు లేదా నీకు? సిగ్గు లేదా నీకు? దేవుడి దగ్గరకు రావాలంటే ముందు పరిగెత్తుకొని రావడం తెలీదా? ట్రైన్ వెళ్ళిపోతుందని పరిగెత్తుకొని వెళ్ళిపోతా ముందే. పర్లేదండి నేను వెళ్ళేంతవరకు ట్రైన్ డ్రైవర్ ఆపుతాడని అంటావా? విమానం కోసం గంట ముందు లేచిపోయి పరుగులు పెట్టుకొని వెళ్ళిపోతావే. వాడి మీద ఉన్న కనీసం గౌరవం, కామన్ సెన్స్ కూడా దేవుడి మీద లేదండి ఈ ప్రజలకి. ఏమనాలి చెప్పండి? వీళ్ళంతా శాపగ్రస్తులు కాదు. ఎవరెవరు దేవునికి ఇవ్వవలసిన సమయం కానీ, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత కానీ ఇవ్వకపోతే మీరు రాసేసుకోండి, శాపం వచ్చేసింది మీకు. నేనివ్వడం కాదు శాపం. ఇందాక మలాకి 3:8-9 చదవండి. మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. అందుకే టైం ఇవ్వలేదు దేవుడికి. మీరు ఆరోగ్యం ఇచ్చాడే, బాగా తింటున్నారు. ఏమండి? భూమి మీద దేవుడు ఇచ్చిన సకల వనన్నీ తింటున్నారు. తిన్న తర్వాత గట్టిగా శక్తి వచ్చింది. ఏం చేశారు ఈ శక్తిని? ఈ శక్తిని ఎవరి కోసం వాడారు మీరు? దేవుడి కోసం ఏమైనా ఖర్చు చేస్తున్నారా? లేదండి మేము ఉద్యోగం చేస్తున్నాం. పోనీ ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగం చేసినప్పుడు కష్టపడి డబ్బు తీసుకొచ్చి ఏమైనా ఆ కష్టార్జితంలో మీ కష్టం ఏమైనా దేవునికి ఇచ్చారా? ఇవ్వం. దోపిడీ, చోరీ ఎవరి దగ్గర? దేవుడి దగ్గరే చోరీ. ఏమండి? అప్పుడప్పుడు మనం అంటుంటాం చూసారా, ఏమండి, గుడిలో హుండీ కొట్టేసి హుండీ చోరీకి గురైన దేవుని హుండీ అంటాడు. అంటే దేవుడి సంచిని ఎత్తుకెళ్ళిపోయారా? దేవుడు భోషానాన్ని ఎత్తుకెళ్ళిపోయారా? దేవుని ధనాగారాన్ని ఎత్తుకెళ్ళిపోయారా? ఆడికి ఎంత బుద్ధి లేదండి, దేవుడు సొమ్ము కొట్టేశాడు అనుకుంటారే. మరి ఇప్పుడు మీరెవరు? ఎవడో దొంగ అని చెప్పి వాడిని 420 గడని మీరు చూస్తున్నారు కానీ, అవునా? 420 అని 420 దొంగడు ఆయన చూస్తున్నారు. కానీ మీరందరూ ఎవరు? ఈ సమాజంలో దేవుడికి ప్రాధాన్యత ఇవ్వని అందరూ దొంగలే. కనుక అండి, అందుకే దేవుడు కూడా అన్నాడు, నాకు రావాల్సింది నాకు ఇవ్వండి. యేసుప్రభు చెప్పాడు, కైసరికి ఇచ్చేయండి, దేవుడివి దేవునికి ఇవ్వాలి, రూల్ అది. మరి దేవుడికి ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నారు? దేవుడు అనేసరికి భయపడండారా? మీ మీదేనా కోపమా? మీకు నాకేనా ఆగర్భ శత్రుత్వం ఉందా? కానీ ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నానో తెలుసా? మన తండ్రి కదా, ఆయన వల్లనే కదా మనం బ్రతుకుతున్నాం. ఆయన అనుగ్రహం వల్లనే కదా ఈరోజు ఈ గుండె కొట్టుకుంటుందంటే కారణం ఆయన. ఈ నోరు మాట్లాడుతుందంటే కారణం ఆయన. ఈ శరీరం 6 అడుగుల ఆకారం నిలబడిందంటే కారణం ఆయన. నిలబెట్టిన ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? నిన్ను పెంచి పోషిస్తున్న ఆయనకు నువ్వేం కృతజ్ఞత చూపిస్తున్నావు? చేయగలుగుతున్నారు ఏమైనా? దేవుడికి ఇవ్వాల్సిన టైంలో చోరీ. ఏమంటే 4 గంటలకి వెళ్ళిపోవాలి కాబట్టి పదండి మనం అంతా కూడా 5:30కి బయలుదేరిపోదాం అనుకుంటారా? పర్లేదు 6:15కి వెళ్తే ఇప్పుడు అడిగేది అంటే పావు గంట చోరీ అందులోని. అవునా? దేవుని దగ్గర ఏం చేసావు? అరగంట తర్వాత వచ్చావు అనుకో, అరగంట చోరీ. మరి చోరీ అయితే ఏం చేస్తాడు? రే వీడు ఎంతసేపు రాలేదురా, అరగంట చోరీ చేశాడు ప్రభో, 420 గడు రాయి పేరు రాయి, వీడికి శాపం ఇవ్వాలి. కామన్, నో డౌట్. మీరు దేవుని యొద్ద దొంగిల వారుగా ఉన్నారు. ఇది దేవుడు అంటున్న మాట. ఇప్పుడు మరొక షాకింగ్ మాట చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎవరెవరు దేవుని దగ్గర దొంగతనం చేశారో చూడండి. వస్తున్నట్టున్నాయి, తలుపులు వేసేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలు మొట్టమొదటి మన పేరు చెప్పాడు. ఏం పేరు? ఎవరో దొంగలు? మనమే.
దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను. దోచుకుని వారు రెండోసారి చెప్పడం అంటే బలవంతంగా లాక్కోవడం. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అంటే మీకు పరలోక రాజ్యం రాదు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుడికి ఇవ్వవలసింది ఇవ్వకుండా? ఏమండి, దేవుడికి చెయ్యవలసింది చెయ్యకుండా చేస్తే అవును దొంగలు కాకపోతే ఎవరు? దొంగల పరిస్థితి ఎప్పుడు దారుణంగానే ఉంటుంది. శాపం. యేసుప్రభు 12 మంది అపోస్తలుని ఏర్పరచుకున్నాడు కదండి. ఏర్పరచుకొని ఇస్కరియోతు ఏదైనా పిలిచాడట, నాన్న నువ్వు క్యాషియర్గా ఉండరా, ఫైనాన్షియర్గా నువ్వేలా సంచిని దగ్గర పెట్టని చెప్పి వాడి దగ్గర పెట్టాడట. ఆడేం చేశాడట, అందరూ వాళ్ళు మరి కానుకలు ఇస్తుంటారు కదండి. యేసుప్రభు ఊరెళ్ళినప్పుడు, అయ్యగారు మీ చేతిలో ఉంచండి అయ్యా, మీ భోజనం కోసం, అయ్యా బట్టల కోసం, మంచి చెట్ల కోసం ఉంచండి అయ్యా అని డబ్బులు ఇస్తుంటారు కదండి. మీకు ఎలాగలంటే మంచి ఆలోచన లేవులేండి, వాక్యం చెప్పడానికి ఎప్పుడు ఎవరు ఎప్పుడు చూడండి కొంతమందేనండి. అంటే మిగతాదంటే ఏంటి? దొంగతనం ఇవ్వం. కానీ ఆ రోజు చాలామంది యేసుప్రభు కోసం తమ ఆస్తిలో ఉపచారం, అయ్యో ఇంత మంచి మాటలు చెప్తున్నారు కదయ్యా, మీకు భోజనం ఉండాలి కదయ్యా, మీరు ఊరులు తిరుగుతున్నారు కదా, ఎవడ ఫ్రీగా తిప్పుతాడు? నేను యేసుప్రభుని ఎద్దుల బండి కట్టండి అంటే ఎవడ కడతారు? ఎద్దుల బండి. డబ్బులు ఇవ్వండి అయ్యా, ఎద్దుల బండి. మళ్ళీ మీ వెనకాతలకు 50 మంది ఉన్నారు, వీళ్ళందరినీ ఎవరు తీసుకెళ్తారు? ఖర్చులు. తినడానికి ఖర్చు, ఒకరు ఎక్కడికి వెళ్తే హోటల్లో ఉండడానికి ఖర్చు, పొట్టకూళ్ళు ఉన్న దగ్గర ఉండాలిగా. పరాయి ఊర్లు తిరిగితే మరి తప్పదు కదండి. మరి ఖర్చులన్నీ ఏంటి? అందుకోసం ఒక క్యాషియర్ని పెట్టి, నాయన ఎవరైనా కానుకలు ఇస్తే అందులో పెట్టుకోరా నాన్న అని చెప్పి ఇస్కరియోతుకి ఇస్తే ఆడేం చేశారట, వాడికి వేసిన డబ్బు సంచి నుంచి మొత్తం కొట్టేస్తాడటండి. సైడ్ పాకెట్, పిట్ పాకెట్ కట్టాడు. దొంగ, ఆడు పెద్ద దొంగ. అలా దొంగతనం, ఎవరి సొమ్ము దొంగతనం చేశాడు? ప్రభు సొమ్ము. దేవుని సేవ కోసం ఉపయోగపడవలసిన సొమ్ము, వాక్యం కోసం ఉపయోగపడవలసిన సొమ్ము వీడు జాగ్రత్తగా డబ్బులు కాజేసేసి, ఏమండి, యోహాను సువార్త 12:6 యోహాను సువార్త 12:6 యేసుప్రభు చెప్తున్నాడు చూడండి. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగిలించుచూ వచ్చును కనుక. మొత్తం కొట్టేస్తున్న డబ్బు అంతా. ఏమంటే చివరికి ఆడు బతికి ఏమైపోయింది చెప్పండి? కొట్టేసినందుకు ఆడి పరిస్థితి ఏమైంది? చివరికి 30 వెండి నాణాలకు కక్కుర్తి పడినా ఉరి పెట్టుకున్నాడు, పైనుంచి పడ్డాడు. ఏమండి, నడిమి బద్దలైపోయింది, ఆడి కడుపులో పేగులని బయటకు వచ్చేసండి. ఎంత దారుణమైన చావు! కుక్క చావు అంటారు దాన్ని. నడి రోడ్డు మీద అప్పుడప్పుడు చూడండి, స్పీడ్కి వెళ్తుంటే కుక్కలు కనబడతాయి అక్కడ. అంటే ఎవడో లారీవుడు తొక్కించుకు వెళ్ళిపోయాడు అనమాట, దాని పేగులన్నీ బయటకు వచ్చి ఉంటాయి. దారుణమైన చావు. అలా చచ్చాడు వాడు. ద్రోహి, దొంగ, శాపం. దొంగతనం చేస్తే ఏమొస్తుంది? శాపం. ఇప్పుడు మీకు భయం కలగాల వద్దా? దేవుడి దగ్గర టైంకు రాకపోయినా, దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోయినా, మీ కష్టార్జితం నుంచి దేవుడి కోసం ఖర్చు చెయ్యకపోయినా శాపం. మిమ్మల్ని భయపడడం వల్ల మాకేం ప్రయోజనం లేదు, మీకే ప్రయోజనం. కనుక ఏం చేయాలి? దేవుని సేవను ప్రోత్సహించండి, దేవుని సేవకులను ప్రోత్సహించండి, దేవుని పనులను ప్రోత్సహించండి. దేవుని దగ్గర దొంగలు కాకండి. చోరీకి గురవుతున్నాడు దేవుడు. ఒరే నాన్న, నా దగ్గర కొట్టేస్తున్నారా మొత్తం అందరూ కూడా. 800 కోట్ల మంది దొంగలైపోయారా నా దగ్గర. అందరూ నన్ను దోపిడీ చేస్తున్నారు నాయన, అందరూ నన్ను లూటీ చేస్తున్నారయ్యా. ఇది దేవుడు అంటున్న మాటలండి. బాధతో దేవుడు అంటున్న మాటలు. హెజ్కేలు గ్రంథం 45:9. హెజ్కేలు గ్రంథం 45:9. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారము, దోచుకొనిన దోపుడును చాలు. ఇంకా ఇప్పటివరకు చేసిన దోపిడీ చాలు. అలాగ చేయటం మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములు జరిగించి నడుచుకునుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మంచిగా బ్రతకండారా. దొంగతనం చేయకండి దేవుడి దగ్గర. మీ నాన్న జేబు కొట్టకండి. దేవుడి దగ్గర దొంగోళ్ళుగా మీరు పిలువబడకండి. తండ్రి అంటున్న మాట అండి.
ఏమండి? మలాకీ గ్రంథం 1:13 మలాకీ గ్రంథం 1:13 అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. దేవుడికి ఏం చేస్తున్నారటండి? సరైనది తేవట్లేదటండి. కుంటిది, ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చేసిన కోడిపెట్ట, ఏమండి, దొంగిలించేసిన పావురం, ఇవి తీసుకొని దేవుడికి ఇచ్చేస్తున్నారటండి. అంటే అప్పుడప్పుడు చూసారా, అజ్ఞాత భక్తుడు స్వామివారి హుండీలో ₹1,00,00,000, ఏమండి, అపరదానుడు మరి ₹1,00,00,000 ఎందుకు అక్కడ వేస్తావు అంటే ఎక్కడో కొట్టేశావు అనమాట. నువ్వు ఎన్ని సంచులు కొట్టేశావు, ఎంతమంది కడుపులు కొట్టేశావు, ఎంతమంది బతుకులను కొట్టేశావు, కొట్టేసి దేవుడికి వేసేసావా? ఆ దేవుడు తీసుకుంటాడా? దేవుడు తీసుకోడు అలాంటివి. ఎందుకంటే దేవుడు పర్టికులర్గా చూస్తాడు నువ్వు దేని తెచ్చావు. ఎక్కడ దొంగతనం చేసి తెచ్చావా? ఏమండి, దేవుడికి నేను ₹1,00,000 ఇచ్చానండి కన్స్ట్రక్షన్ కోసం. ఎక్కడి నుంచిందండి అంటే, రాత్రినండి బ్యాంక్కి కన్నం వేశానంటే మీకు ఎలా ఉంటుంది? ఆహా, బ్యాంక్కి కన్నం వేసి ₹1,00,000 తీసుకొచ్చి దేవుడికి ఇచ్చావా? పాపపు కూడు అంటారు దాన్ని, పాపపు సొమ్ము అంటారండి, ద్రోహపు సొమ్ము. ఇప్పుడు చదవండి ఈ మాట, మలాకీ 1:13 ఏమని రెండో మాట, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, మీరు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగుళ్ళు దానిని మీరు తెచ్చుచున్నారు. నాకివ్వడానికి దేవుడు కాట. ఎలాగునే మీరు నైవేద్యములను చేయుచున్నారు, మీ చేత నేనెట్టి దానిని అంగీకరింతునా. ఇలాంటివి ఇస్తే నేను తీసుకుంటానా? దేవుడు అంటున్నాడు. నాకెందుకు ఇలాంటివన్నీ కుంటివి, ముక్కివి, కునుగుతున్న కోడి, ఏమండి, చిరిగిపోయిన నోటు, విరిగిపోయింది దేవుడికి ఇస్తారా అని యెహోవా అడుగుతున్నాడు దేవుడు. ఇలాంటివా నాకు ఇచ్చేది? ఇలాంటిదే మీరు చేసేది అంటే మీకోసం అంతా వాడేసుకొని, ఏమండి, చాలామంది పాట పాడుతారండి, ఉన్నా పాటున వచ్చుచున్నాను దేవా అని. అన్ని చర్చిలో పాడతారు, మన చర్చిలో పాడలేండి. ఎందుకంటే చెయ్యిందని ఎందుకు పాడాలి మనం? ఉన్నా పాటున వచ్చు, మంచిది, అర్థం మంచిది. చున్నాను నీ పాద, వచ్చేస్తున్నారు, ఉన్నపాటును వచ్చేస్తున్నావు. ఎక్కడ వస్తున్నావు? అసలు దేవుడి టైమే నువ్వు దొంగిలించేసి నువ్వు దేవుడి దగ్గరకు రాకుండా ఉన్నపాటును వచ్చేస్తున్నాడట అని ఎప్పుడు పాడతారు తెలుసా అండి? ఏది రేపటి నుంచి ఉన్నపాటును వచ్చేయండి చూద్దాం. ఎలా వచ్చేస్తామండి? పనులు లేవా, బాధ్యతలు లేవా? ఉన్నపాటును దేవుడికి దగ్గరికి ఎలా రమ్మంటారు చెప్పండి? మీరు అడగడానికైనా ఒక అర్థం ఉండాలి కదా. అవునండి, మేమంతా అర్థం లేని వాళ్ళు, బుర్రతక్కువడం అడుగుతున్నాం. రాలే ఉన్నపాటున. మరి ఎప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత అడగండి, అప్పుడు ముసలి అయిపోయిన తర్వాత పాడుతారండి, ఉన్నా పాటున వచ్చేమంటావు నా దగ్గర. ఇంటి దగ్గర ఏం పని లేదు, తగిలేశారు నన్ను, గవర్నమెంట్ రిటైర్డ్, పోరా బయటకు, ముసలోడు అయిపోయావు, నువ్వు ముసలోడు అయిపోయింది కాబట్టి నీ సర్వీస్ మాకు అక్కర్లేదు, గెట్ అవుట్ అని తోసేస్తే అప్పుడు నేను వచ్చేసి ప్రభు సేవకు సమర్పించేసుకుంటానండి. అంటే ఈ కుంటిదాన్ని, అవునా, ఈ నడవలేని గొర్రెని, చిన్న గొర్రె పిల్ల, ముసలి గొర్రె, ఏమండి, ఈ ముసలి గొర్రెని, ఈ నడవలేని కుంటి గొర్రెని, ముసలోళ్ళు బాధపడకండి. అంటే మీరు యవ్వనంలో చేస్తే మంచిదే, దేవుని కోసం యవ్వనంలో చేయకుండా ముసలితనంలో సమర్పించేసుకుంటాను వచ్చి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. అందరు ముసలోళ్ళు అలాంటి కాదు కదండి. అంటే అలాంటప్పుడు దేవుని కోసం మీరు సమర్పించుకోవడం ఏంటి అంటే, కుంటిది, గుడ్డిది, సరిగ్గా కనబడకపోయిన తర్వాత, ఏది బరువు ఎత్తలేక, అలాంటప్పుడు దేవుడి పనికి వచ్చేస్తావు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఏమండి, ఇబ్బందే కదా. అలాంటి వయసులో ఏ పని చేసినా మన ఎమ్మెల్యే గారు పడిపోయినట్టు పడిపోతారు మనం. ఎందుకంటే ఆ వయసు అలాంటిది కాదు, పనిచేసే వయసు కాదైంది. మన యవ్వన కాలంలోనే కాడి మొయ్యాలని చెప్పాడు. అంటే ఇది వయసు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు దేవుని కోసం చెయ్యాలి. చెయ్యలేదో దొంగిలవారే, గొప్ప చోరులే, ఏమండి, గొప్ప గొప్ప కళలు కలిగిన వారే, జారాచారులు, ఏమండి, ఎంత గొప్పగా దేవుడి దగ్గర దొంగిలుతున్నారండి మనుష్యులు. అన్నిటిలోనూ దొంగతనమే. కాలం, ఆరోగ్యం, ఆహారం, ధనం, భూములు, బంగారాలు. ఏమండి, ఎప్పుడైనా కానుకలు వేశారు కానీ బంగారం వేశారా ఎప్పుడైనా? కానుకలు మరి లెక్క నాకు ఎప్పుడు తెలియదండి. ఆ కానుకలు లెక్క ఏంటో నాకు తెలియదు, నాకు దానికి సంబంధించి ఏ వివరాలు నాకు తెలియవు. మరి వెనకాతలు ఉన్నాడండి ఒక మన మాస్టర్, ఆయన అడుగుతున్నాను, ఏరా ఎప్పుడైనా బంగారాలు ఏమైనా వచ్చాయో మనకి ఈ చర్చి బిల్డింగ్లో, ఏమైనా బంగారు కానుకలు? రాలేదండి. ముందు అంటే వేటి, అంటే వచ్చాయి అనుకుంటారు, రాలేదు.
అంటే బంగారం దేవుడికి ఎవరు వేయలేదు. ఎందుకంటే బంగారం ఏమేస్తామండి? బంగారం ఎందుకు వేయాలి మనం? ఏదో ఒక 500 రూపాయల నోటు అసలు మహా కష్టం, 100 రూపాయల నోటు అంటే వేయగలం. కానీ బంగారం అంటే ఎంత ఉంటుందండి? ఎంత తక్కువ వేసుకున్నా ఒక 6,000 10,000కి తక్కువ ఏది ఉండదు. అవి వేసేస్తే ఇంకేమైనా ఉందా? మీరు వెయ్యాలని నేను చెప్పట్లేదు, వద్దులేండి, ఏం అవసరం లేదు. మీ మనసు చెబుతున్నాను నేను. అక్కడ సెమినార్లు అండి, కొంతమంది పాపం సెమినార్లో చందు ఇల్లు కట్టడం కోసం అన్నా, ఏమండి, అలాగే మన ప్రేమ్ ఇల్లు కట్టడం కోసం అన్న కొంతమంది దాత లేని వారు ముందుకొచ్చి చేతులు కొన్న గాజులు, కొంతమంది ఉంగరాలు, తమ మెడ కొన్న గొలుసులు తీసుకొచ్చి, అయ్యా మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేదు, వీటిని అమ్మి దేవుని కోసం వాళ్ళకి సేవకులు కట్టండి, లేదంటే సేవ జరిగించండి, పని జరిగించండి. మంచిది. అంటే వెండి బంగారాలు దేవుడు నావి అంటున్నప్పుడు ఆయనకి ఎప్పుడైనా వెండి కానీ బంగారం కానీ ఇచ్చారా? నీ మనవరాలకి వెండి కొంటావు, నీ కూతురికి వెండి కొంటావు, నీ కొడుకు మెడలో బంగారు గొలిసేస్తావు. ఏమండి, అందరికీ బంగారాలు వెండ్లు కావాలి. దేవుడికి వచ్చేసరికి గుండు, వెండి లేదు, ఏమీ లేదు. దేవుడు చూసి బాధపడ్డా? చెప్పండి. నా దగ్గరే దోస్తున్నారా మీరంతా? నేను ఇచ్చినవే కదర్రా అవన్నీ. అయినా నేను అడుగుతుంది ఏంటి? మీరు కావాలని కోరుకుంటున్నాను, మీ మనస్సులు కావాలని కోరుకుంటున్నాను, మీరు నాతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ బంగారాలు కాదు నాకు కావాల్సింది. మీ భూములే ఎకరాలు 100 ఎకరాలు నాకు ఎందుకు ఇచ్చేస్తే నేను ఏం చేసుకుంటాను? సేవ కోసం ఇవ్వండి, పని జరిగించడం కోసం ఇవ్వండి. ఏమండి, మీరు ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కోకండి, దేవుని పనుల కోసం వాడండి. నా కోసం ఏదైనా మీరు చెయ్యండి. అప్పుడు మీరు చేసినది త్యాగం లేదా దొంగతనం. 420 అని రాసుకున్నప్పుడు మనం ఎవరు? దేవుని దగ్గర ధనాన్ని కొట్టేస్తున్న ఆడచోరులు, మగచోరులు, పిల్లచోరులు, వృద్ధచోరులు, ఏమండి, అన్ని రకాల చోరులు ఉన్నారు అన్ని వయసుల్లోనూ. అలాంటి వాళ్ళుగా వద్దర్రా. దేవునికి మనం ఇచ్చేయాలి. మనం దేవుని దగ్గర దొంగిలించే వాళ్ళుగా మనం ఉండొద్దర్రా. ఆయన స్వాస్థ్యాన్ని దోచుకోవటం మనకు వద్దు. ఏమండి, ఇర్మియా గ్రంథం చివరికి మాట చదువు ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 23:30. ఇర్మియా గ్రంథం 23:30. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని. మాటలను చెప్పకపోయినా విరోధి. చూడండి, మాటలు దొంగిలించేశారు వీళ్ళు. మీరు ఇంకా బంగారాలు, భూములు ఇవన్నీ ఆలోచించారు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించి. అంటే దేవుని మాటలు మీరు తెలిసి చెప్పకపోయినా, దేవుని మాటలు తెలిసి ప్రకటించకపోయినా, దేవుని వాక్యాలు తెలిసి షేర్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మీ పక్క వాళ్ళకి, మీ జత పని వాళ్ళకి చెప్పకుండా నువ్వు దాచేసావు అనుకో, ఏంటి, చాలామంది తెల్లవారు లేవగానే స్టేటస్లు పెడతారు. ఏం స్టేటస్లు? వాక్యం. వెరీ గుడ్, మంచి అలవాటు. కొంతమంది స్టేటసా పాడా, ఏమి లేదు. ఏమండి, అసలు మనకే సమాజంలో స్టేటస్ లేదు, మళ్ళీ దేవుడికి స్టేటస్ ఏంటి? మళ్ళీ నా వాట్సాప్లో స్టేటస్ పెట్టడం ఏంటి, నేను దేవుడికి మళ్ళీ ప్రకటించడం ఏంటి? అంత టైం మనకు లేదు, బిజీ. అప్పుడు నువ్వేంటనమాట? తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని. దొంగిలించేసావా? వింటావు, నువ్వు మాత్రం వింటావు. మరి మాట విన్నది 10 మందికి చెప్దామని ఎందుకు నీకు ఆలోచన రాదు? సోషల్ మీడియాలో మళ్ళీ నీ మొహానికి ఒక ఫోన్ ఉంది, ఖరీదైంది, దానికి 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖరీదు. దేవుని మాట చెప్పలేవా? దోచేసుకుంటావా? దాచేసుకుంటావా? మాటలు మొదలుకొని భూముల వరకు, ఆస్తుల వరకు దేవుని కొరకు నువ్వు ఏది చెయ్యకపోయినా చోరీ చోరీ చోరీ. చోరీకి గురవుతున్న దేవుడు. ఉదాహరణ, దొంగిల వద్దని దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన దగ్గర దొంగిల వారంగా వద్దు. మనం దేవుడికి ఇచ్చేవాళ్ళంగా, దేవుని కోసం చెప్పేవాళ్ళంగా, ఆయన నామ ఘనతను చాటేవాళ్ళంగానే ఉందాం. అదే దేవుడికి నచ్చేది. లేదా శాపగ్రస్తం. మీలో ఎవరు శాపగ్రస్తులు కాకూడదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మేము అనుభవిస్తున్న సమస్తము మీవే తండ్రి, మావి అంటూ ఏవీ లేవు. ఈరోజు మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ దయ, మీ అనుగ్రహం, మీ కృప. మీ వల్ల సమస్తాన్ని అనుభవిస్తున్న మేము మీ కొరకు బ్రతికి, మీ కొరకు సమస్తాన్ని ప్రకటించే వారముగా ఉండులాగున మమ్మల్ని మీ దీన సేవకులుగా వాడుకోండి. ఇప్పటివరకు మీ పట్ల అనేక దొంగతనాలు చేశాం తండ్రి, మమ్మల్ని క్షమించండి. ఇక మీదటైనా మీ దగ్గర దొంగిలకుండా మా దగ్గర ఉన్నది మీ కొరకు చెప్పి, ప్రకటించి, ఇచ్చి,
చేసేవారంగా ఉండులాగా మమ్మల్ని మా కుటుంబాలని నిలువబెట్టండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.